నీ నేత్రాలను కాపాడుకో. పిచ్చి పిచ్చి వాటి మీద దృష్టి ఉంచకూడదంట. పిచ్చి పిచ్చి వాటిని చూడడానికి ఇష్టపడకూడదంట. ఈ కన్నులను తిప్పుకోకూడదు. లోకంలో నువ్వేమి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు చూడాలంటే. నువ్వు అమెరికాలో ఏమి జరుగుతుందో, ఎవరిని చూడాలనుకుంటున్నావు, ఇక్కడ ఉండి నీ ఫోన్లో చూడవచ్చు. దేవుడు ఆ టెక్నాలజీ ఇచ్చాడు మనకి, అవునా కాదా? ఏం బాను? ఇప్పుడు మీ అన్నని ఇక్కడ చూడొచ్చు కదా, మీ అన్న ఏం చేస్తుండో చూడవచ్చు. ఆ టెక్నాలజీ ఉంది. అన్నే కాదు, అందమైన అమ్మాయిని కూడా చూడవచ్చు చూడాలనుకుంటే. ఎవరైనా, ఆయననే కాదు, ఎవరైనా చూడవచ్చు. అమ్మాయిని ఎలా, ఇప్పుడు ఏ వచ్చింది, ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఎందుకు వచ్చిందో, అది మంచి కంటే చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మంచి ఎంత ఉందో దాంట్లో అంత చెడు ఉంది. ఎవరెవరిని ఎట్లా చూపించాలో చూపించేస్తుందండి. ఫోన్ తెరవాలంటే భయం అవుతుంది, సిస్టమ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. ఎక్కడి నుంచి ఏది చూడాలి? మరి ఇవన్నీ తీసుకెళ్ళి నిన్నెవరో కొటేషన్ పెట్టినారు, తన అందమైన కుమార్తెను రక్షించాలి అని ఆ తండ్రి పెద్ద కంపౌండ్ వాళ్ళు కట్టి, పెద్ద గేటు పెట్టి, సీసీ కెమెరాలు అన్నీ పెట్టి లోపల పెట్టిండ. నువ్వు అంత పెద్ద గేటు పెట్టి, అంత పెద్ద గోడ కట్టి, కాంపౌండ్ వాళ్ళు కట్టి నువ్వు లోపల పెట్టి ఏం లాభం? ఫోన్ ఆమె చేతులు పెడితే ఎంత గోడ కడితేంది, ఎంత ప్రాకారం కడితేంది, ఎంత పెద్ద గేటు పెడితేంది, ఎంత పెద్ద తాళం వేస్తేంది, ఫోన్ ఆమె చేతిలో ఉంటే అని ఒక పోస్ట్. అంటే ఇది చాలంట మంచి పాపానికి, ఆ ఫోన్ చాలంట మంచి నాశనం అయిపోవడానికి. కాబట్టి నేత్రాశ. ఇంకొకటి జీవపు డంబం. మనము గొప్పగా ఉండాలని ప్రయత్నం చేసుకుంటామండి. ఎట్లా? పోల్చుకుంటూ, వాళ్ళు అలాగా బతుకుతున్నారు, వీళ్ళు ఇలాగ బతుకుతున్నారు, వాళ్ళ జీవితం అలా ఉంది, నా జీవితమే ఇలా ఉంది, నేనే ఇంకా. ఎప్పుడైతే మనిషితో పోల్చుకుంటావో నీకు నిద్ర ఉండదు. నువ్వు గొప్పలకు పోకూడదు, గొప్పగా ఉన్న వారిని చూసి బాధపడకూడదు. గుర్తుపెట్టుకోండి. గొప్పలు ఏం చేస్తాయంట? తిప్పల్ని తెచ్చిపెడతాయి. గొప్పలు ఎప్పుడు తిప్పల్ని తెచ్చిపెడతాయి. గొప్పలకు పోయే ప్రయత్నం చేయవద్దంట. ఉన్నదానిలో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఆ గొప్పగా బ్రతకాలని ఆశ వదిలేసుకోవాలి. నేను సంపాదించొద్దనట్లేదు, కష్టపడి అన్ని తెచ్చిపెట్టుకోవద్దనట్లేదు, కానీ తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. ఈ జీవ కుటుంబము మనల్ని మనం గొప్ప చేసుకోవడం, మనల్ని మనం హెచ్చించుకోవడము. ఒక్కొక్కసారి చెప్తా చూడండి, సగం అబద్ధాలు చెప్తారండి మనుషులు. గొప్ప మేమిట్లా, మన ఆయన ఇట్లా, మా అమ్మ. ఒక ఆమె చెప్పింది, ఆమె పేరు నేను చెప్పదలుచుకోలేదు, కానీ మా ఇంట్లో చిక్కనే తినమంట. మేము పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో చిక్కనే తినము. మటన్ కూర, మటన్ చట్నీ, మటన్ అన్నీ మటనేనంట. చికెన్, ఆమె ఇంటర్వ్యూలో చెప్తుంది, అది చికెన్ కూడా అసలు ఎట్లుంటుందో కూడా తెలియదు మాకు అసలు. మరి ఇంత దారుణంగా చెప్పుకోవడం అవసరమా? చికెన్ తినకుండా పెరిగిన వాళ్ళు ఎంత గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా? ఉన్నారులేండి ఎవరో సెలబ్రిటీలు, వాళ్ళు అంత పెద్ద పెద్దలు, వాళ్ళతో మనకెందుకు. కానీ ఇటువంటి గొప్ప మాటలు మనం చెప్పుకోకూడదు. ఇంకొందరు చెప్తారు, నా బిడ్డకు మట్టంటకుండా పెంచిన. మట్టంటకుండా పెంచితే తర్వాత నువ్వు మట్టంటకుండా పెంచితే నీ బిడ్డ మీద మట్టే పోయాలి. లాస్ట్ గుర్తుపెట్టుకో. లాస్ట్కి ఏం పోస్తారన్నా? మట్టేగా మీద పోసేది. మరి ఇక నువ్వు మట్టంటకుండా ఎందుకు పెంచడం? దేవుడు నిన్ను నన్ను చేసింది దేంతో? మట్టితోటే. అబ్బా, మట్టితో చేసి మట్టిలో కలిసిపోయేటువంటి ఈ దేహానికి మట్టి అంటకుండా మనం పెంచుతున్నామని ఆ గొప్పలు మనకు వద్దు. మనం ఆ విధముగా బ్రతికే ఆలోచనలు మానుకోవాలండి. హల్లెలూయా. కాబట్టి ఎట్లంట? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. యోహాను గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయంలో
16వ వచనం 17వ వచనం చూడండి. లోకము గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించు దేవుని చిత్తము చేసే ప్రతివాడు, దేవుని చిత్తము చేసే ప్రతివాడు నిలుస్తాడు. దేవుని చిత్తమే నిలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తాన్ని వెతికే వారముగా ఉండాలా, దేవుని ఉద్దేశములు కనుగొనే వారముగా ఉండాలా, దేవుడు నీ పట్ల ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో కనుగొనడానికి ప్రయత్నం చేయాలి, దేవుడు నిన్ను ఏం చేయాలని కోరుకుంటున్నాడో కనుగొనడానికి ప్రయత్నం చేయాలి. దేవా, నీ ఉద్దేశం ఏందో, నీ సంకల్పం ఏందో, నీ చిత్తం ఏందో నాకు బయలుపరచు ప్రభువా. నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల, నా జీవితం పట్ల నీ యొక్క ఉద్దేశం ఏందయ్యా నాకు నేర్పించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, ఆ క్రమంలో నన్ను నడిపించయ్యా. యోబు ప్రార్థించాడు, యోబు ఆరాధించాడు. యోబు ఆ విధముగా ప్రతి నిత్యము తన కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తము ప్రతి నిత్యము బలి అర్పించాడండి. వారేమైనా చేశారేమో అని, చేశారేమో కాదు, చేశారేమో అని, వారేమైనా చేశారేమో అని బలి అర్పించాడు. ప్రతి నిత్యం చేశాడు. మరి మనము కూడా ఆ విధముగా దేవుని కృపను పొందుకునే వారముగా ఉండాలి, ఆ విధముగా దేవుని చిత్తాన్ని వెతికే వారముగా ఉండాలి, దేవుని చిత్తాన్ని కనుగొనే వారముగా ఉండాలి, చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి. అందుకే వారెవరంట, వారు ఎలా ఉంటారంట, నిరంతరము నిలుస్తారు. దేవుని చిత్తమే నిలుస్తుంది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము ఈ విధముగా ఉండాలంట. లోకం వైపు వెళ్ళకూడదు, లోకాశల వైపు వెళ్ళకూడదు, లోక కోరికల వైపు వెళ్ళకూడదు. లోకములో ఉన్నదంతా పాపమే. ఆ పాపాన్ని మనం ఎప్పుడు కూడా చూసుకొని పెట్టండి. అదేవిధంగా దేవుని కొరకు తగ్గించుకునే వారుగా ఉన్నారు. ఎవరు? మోషే తగ్గించుకున్నాడు. తన ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించటం మేలు అని ఆ రాజ్య గృహములో నుంచి బయటకు వచ్చేసాడండి. నాకు అవసరం లేదు, ఇక్కడ నేను ఉండాల్సిన పని లేదు నాకు. ఆ సిటిజన్షిప్ వదులుకున్నాడండి. ఎవరు వదులుకుంటారండి? ఎవరైనా వదులుకుంటారా? నీకు ఒక మంత్రి పదవి ఇస్తా, క్యాబినెట్లో ఉండు అంటే వదులుకుంటారు ఎవరైనా? నేను నీ చర్చకి వస్తే అంతా రాకపోతే నేను ఎవరో తెలుసా? మినిస్టర్. నీ చర్చ ఎంత, నువ్వెంత, నీ దేవుడు ఎంత? ఆయన అట్లా అనలేదండి. తగ్గించుకున్నాడు. దేని కొరకు? తన ప్రజలు, దేవుని ప్రజలతో అనుభవించడము గొప్ప భాగ్యం ఎంచుకున్నాడండి. గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చదువుతారా? ఏప్రిల్ రాసిన పత్రికలో 25వ వచనం, 11వ అధ్యాయం 25. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకోలేడు. ఫరో యొక్క కుమార్తె కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకోలేడు ఆయన. తర్వాత ఏం కోరుకుంటున్నాడంట? ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడండి. హల్లెలూయా. కాబట్టి రేపటి దినాన నీకు నాకు కలగబోయే బహుమానం కొరకు మనము ఎదురు చూడాలండి. యాకోబు పత్రిక చూడండి, 4వ అధ్యాయంలో ఒక మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మనం వీటి వైపు పరిగెత్తకూడదు. మనం ఇవే పరిగెడతాం. గర్వము, అధికారము, ఆశ, లగ్జరియస్ లైఫ్, ఇవి కావాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ దేవుని మాట, దేవుని యొద్దకు రండి. 8వ వచనం నుంచి 4వ అధ్యాయము యాకోబు పత్రిక 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకుని, విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ఎలాగంట? మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా.
ఎట్లాగంట? ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలంట. ఈరోజు మన ఇంటికి అతి ప్రాముఖ్యమైన వారు వస్తున్నారు అని తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఈరోజు ఇంకా అంతే, ప్రార్థన మిస్, దేవుని సన్నిధి మిస్, ఇంకా రాము, కుదరదు, ఇంకా రాలేము అని అనుకుంటాం. అవునా? ఇక్కడ చూడండి, దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలంట, దేవుని యొద్దకు మనం రావాలంట, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడంట. ఇక్కడికి వచ్చి ఏడవాలి, ఇక్కడికి వచ్చి వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. అందుకే ఏమంటుంది వాక్యము? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుడు వారిని ఓదారుస్తాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు, దేవుడు వారిని కనికరిస్తాడు, దేవుడు వారికి కృప సహాయం దయచేస్తాడు. మనం ఎక్కడో సంతోషంగా ఉండేటువంటి వాటిని కోరుకోకూడదంట, ఎక్కడో ఆనందంలో ఉండే ఆశ కోరుకోకూడదంట. కాబట్టి మనము తగ్గించుకునే వారముగా ఉండాలంట. ఎక్కడికి వచ్చి? దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకునే వారముగా ఉండాలి. నిన్ను హెచ్చించేవి, నిన్ను గణపరిచేవి, నీకు ఆనందకరమైనవి, నిన్ను గొప్ప చేసేవి ఉన్నాయేమో ఈ లోకంలో, అవద్దు. వాటన్నిటికంటే దేవుని సన్నిధే గొప్పది, దేవుని యొక్క సన్నిధే గొప్పది. ఇక్కడికి రావాలి, మనం ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చి అంటున్నాడు చూడండి, 11వ వచనం, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడొద్దు, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడవైతివి. మనల్ని మనము గొప్ప చేసుకోవడంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం, తీర్పు తీర్చేస్తాం. మనము హెచ్చించబడాలి అని అంటే ఎప్పుడైనా ఒకరు తగ్గించబడాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇప్పుడు నేను మంచోని అనిపించుకోవాలంటే పక్కనున్నాడు చెడ్డోడు కావాల్సిందే. అవునా? అవునా కదా? మనం గొప్ప చెప్పుకుంటున్నాం అనంటే పక్కనున్నాడు వేస్ట్ అన్నట్టే. మనం ఈ ప్రయత్నం చేస్తాం ఎంతసేపు, ఒకరి మీద ఒకరు, అత్త మీద కోడలు, కోడల మీద అత్త, తల్లి మీద కూతురు, కూతురు మీద తల్లి, భర్త మీద భార్య, భార్య మీద భర్త, అన్నదమ్ముల మీద, తోటి కోడల మీద. ఎక్కడికి వెళ్ళినా చూడండి, కాళ్ళు బట్టి లాగుతారు. ఎందుకంటే వీడి పైకి ఎక్కాలని. వాడి మీద ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తారో, ఎన్ని మాటలు చెప్తారో, ఎన్ని చాడీలు చెప్తారో. ఈ పనులు మనకు ఇక్కడ తగ్గించుకోవాలి. ఆయన తగ్గించుకున్నాడు, ఎన్నైనా చేయొచ్చు. ఆయన తన కుటుంబం ఒకటి బాగుంటే చాలు అనుకోవచ్చు. ఆయన ఎవరు? మోషే. నా కుటుంబం ఒకటి బాగుంటే చాలు, నా అక్క బాగుంటే చాలు, నా తల్లి బాగుంటే చాలు, నా తమ్ముడు బాగుంటే చాలు, నాకు ఇంకేది అవసరం లేదు అనుకోవచ్చు ఆయన. కానీ కాదండి, నా దేవుని దృష్టిలో నేను యోగ్యుడిగా ఉండాలి, నా దేవుని దృష్టిలో నేను మంచివాడిగా ఉండాలి, నమ్మకస్తుడిగా ఉండాలి. ఇవన్నీ నాకు వద్దు, ఈ అల్పకాల పాప భోగములు నాకు వద్దు. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని వద్దకు వచ్చేవారంగా ఉండాలి, దేవుని వద్ద నేర్చుకోవాలి. దిమనస్కులాగా ఉండకూడదు, రెండు మనసులు కలిగి ఉండకూడదంట. ఎట్లాగా? దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. రెండు ఉంటాయి మనుషులు. కాబట్టి అటువంటి విధానము మనకు వద్దు. దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే హెచ్చించాలనుకున్నప్పుడు, నాలుగవదిగా స్థిరమైనటువంటి బుద్ధి. స్థిరమైన బుద్ధి దేవుడు కలగజేయాలంట. చూడండి 27వ వచనం 11